హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. టుడే రెసిపీలోకి వెళ్ళినట్లయితే స్పైసీగా, టేస్టీగా, థిక్ గ్రేవీతో ఉండేటటువంటి చికెన్ కర్రీని పర్ఫెక్ట్ టిప్స్ తోటి ఇంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఎలా చేసుకోవాలి. ముందుగా దీనికోసం హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలి. హాఫ్ కిలో చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సిద్ధం చేసుకోవాలి. కర్రీ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచ్ అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 వెల్లుల్లి రెమ్మలు, దాల్చిన చెక్క, లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇలాచి, కొబ్బరిని యాడ్ చేసుకొని స్మూత్గా పేస్ట్ని తయారు చేసుకొని సిద్ధం చేసుకోవాలి. కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 4-5 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోవచ్చు. ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకొని చిటపటలాడిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో బాగా పండినటువంటి 2 టమాటాలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటా పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్ మీద 7 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మనం అన్ని పచ్చి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించుకోవాలి. లేదంటే పచ్చివాసన వచ్చి కర్రీ టేస్ట్ అంతా కూడా పాడవుతుంది. మీరు దీన్ని వేయించుకునేటటువంటి తీరులోనే ఉంటుంది మీ చేసేటటువంటి చికెన్ కర్రీ టేస్ట్ అనేది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు, అలాగే మీ రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి ఈ మిశ్రమంలో చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్కి మసాలా అంతా బాగా పట్టేలాగా పట్టించి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత చికెన్ కర్రీలో నుంచి వాటర్ బయటికి వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మరి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కర్రీ ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్ళని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కర్రీ దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత కర్రీని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరి ఒక 3 to 4 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఫైనల్గా చికెన్ పీసెస్ అనేవి చాలా జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉడికాయి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండేటటువంటి చికెన్ కర్రీ అనేది తయారవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.